కృపారెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు మీకే కృతజ్ఞతలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని తండ్రి, రానయున్న ప్రతి బిడ్డను సకాలంలో ఇక్కడికి చేర్చండి తండ్రి. చెప్తున్న వాక్యాన్ని నేను సరిగ్గా చెప్పులాగానే సహాయం చేయండి. ఆ బిడ్డలు వింటున్న వారికి ఎటువంటి లోపము లేకుండా నేను బాగా చెప్పులాగున సహాయం చేయమని వేడుకుంటూ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే పాట పేరు హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళారా. హేబేలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారంతా పరలోకం వెళ్ళారా. అసలు నేటి వరకు మరణించిన వారంతా పరలోకం వెళ్ళారా వెళ్ళలేదా అని తెలుసుకుందాం. నేటి ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఒక చెడ్డ నమ్మకం ఉండేది. మరణించిన వారంతా స్వర్గస్థులయ్యారు అని, స్వర్గానికి చేరాలని అనుకుంటూ ఉంటారు. స్వర్గానికి చేరిన తర్వాత వారు స్వర్గసుఖాలు అనుభవించడానికి పరలోకం వెళ్తున్నారు అని అనుకుంటున్నారు. మరణించిన వారి పేరుతో సంతాప సభలు చేసి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉంటారు. అసలు వీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే వారి ఆత్మకు శాంతి కలగాలని. వాక్యం తెలిసిన క్రైస్తవులు కూడా అలానే చేస్తున్నారు. వారి పేరుతో సంతాప సభలు పెట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని ఆలోచిస్తున్నారు. ముందుగా చనిపోయిన వారంతా ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తే భూమి మీద ఉన్న మనుషులందరిలో అందరూ మొదట ఎక్కడికి వెళ్ళారంటే బైబిల్లో మొదట జననం పొందినది ఆదాము గారి నుంచి మనం అంతా వచ్చాము. మరణం పొందినది హేబేలు గారి ద్వారా. హేబేలు గారితో ప్రారంభమైన ఈ మరణం ఎక్కడికి వెళ్ళింది, ఎవరు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు, మరణించిన వారంతా ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తే హేబేలు గారు దేవుని ఎదుట నీతిమంతుడుగా కనబడ్డాడు. హేబేలు గారు దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు కనుక ఆయన దేవుని ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నాడు. కయ్యను తన అన్నయ్య అయిన కయ్యను తనను చంపాలని హేబేలును చంపాలని అనుకుంటాడు. హేబేలును చంపి నరహంతకుడుగా మారిపోతాడు. అందుకనే మనుషుల మాటలు మనము నమ్మకూడదు, దేవుని మాటలు నమ్మాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నాడు. అంటే లేఖనములలో నిత్య జీవము ఉన్నది. మనుషుల మాటలలో నిత్య జీవం లేదు, దేవుని మాటలలో నిత్య జీవం ఉందని గ్రహించాలి. చనిపోయిన మరణం అంటే ఆత్మ స్వర్గానికి చేరడం. ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఆత్మ శరీరంలో నుంచి వచ్చిన తర్వాత మనకు ఎవ్వరికీ ఆత్మ కనబడదు, అది అదృష్టం అయిపోతుంది. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుందంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తమ పితరుల యొద్దకు చేర్చబడెను. అంటే అబ్రహాము గారు 175 సంవత్సరములు బ్రతికి చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే అబ్రహాము గారు పరలోకం వెళ్ళలేదు, తమ పితరుల యొద్దకు చేరాడు. ఈయన గర్భాన పుట్టిన ఇసాకు గారి గురించి ఆలోచిస్తే ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 8వ వచనం. ఇస్సాకు బ్రతికిన దినములు
ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. అంటే ఇస్సాకు గారు 108 సంవత్సరములు బ్రతికి చనిపోయి తమ పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే ఇస్సాకు గారు కూడా పరలోకం వెళ్ళలేదు, తమ పితరుల యొద్దకు వెళ్ళాడు. ఇలాగే యాకోబు గారి గురించి ఆలోచిస్తే ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడిను. యాకోబు గారు ఎలా చనిపోయారంట? కాళ్ళు ముడుచుకొని చనిపోయారు. చనిపోయి తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. ఇలా అబ్రహాము గారు, ఇస్సాకు గారు, నోవాహు గారు, యాకోబు గారు, హానోకు గారు ఇలా ఎందరో చనిపోయి తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. మరి పరలోకం ఎవరు వెళ్ళారు అని ఆలోచిస్తే యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. క్షమించండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చారు, అంటే పరలోకమునకు వెళ్ళారు ఆయన. మరి చనిపోయిన వారంతా ఎక్కడికి వెళ్ళారు అంటే, చనిపోయిన నీతిమంతులంతా ఎక్కడికి వెళ్ళారంటే తమ పితరుల యొద్దకు వెళ్ళారు. మనకు ఇక్కడ 3 లోకాలు ఉన్నాయి. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. పాతాళ లోకంలో 2 ప్రాంతాలు. 1 నెమ్మది పొందే స్థలం, 2 వేదనకరమైన స్థలం. యాతన పడే స్థలం. యాతన పడే స్థలంలో నెమ్మది పొందే స్థలానికి పరదేశు అని అంటారు. యాతన పడే స్థలాన్ని నరకం అని అంటారు. మనం ఒకసారి బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనెను. సిలువపై దొంగతో యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అంటే ఇక్కడ పరలోకం అన్నాడా, పరదేశం అన్నాడా? 2 ఒకటి కాదు, వేరు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకం వెళ్ళారు. ఇక్కడ సిలువపై దొంగతో ఏమంటున్నారు? పరదేశుకు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని అంటున్నారు. అంటే ఆ స్థలానికి, పరదేశు అనే స్థలానికి విశ్రాంతి చోటు అని అంటారు. పరదేశుకు వెళ్ళిన వారంతా దేవునితో ఏమంటున్నారంటే, ఒకసారి మన బైబిల్లో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే పరలోకంలో ఉన్న నీతిమంతులందరూ దేవునిని అడుగుతున్నారు, ఎందాక తీర్పు తీర్చక ఉందువు, మీ భూనివాసుల మిత్తము మమ్మల్ని ఎందాక ఇక్కడ ఉంచెదవు అని అంటున్నారు. అంటే వారు దేవునికి మొరపెడుతున్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి, రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, పరలోకానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి అని కేకలు వేసి అడుగుతున్నారు.
పరలోకానికి మార్గం ఎవరంటే యేసుక్రీస్తు వారు. పరలోకానికి మార్గం తెలిసిన వారు యేసుక్రీస్తు వారు మాత్రమే. అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకం వెళ్ళారు. హేబేలు మొదలుకొని నేటి వరకు పరలోకం యేసుక్రీస్తు వారు మాత్రమే వెళ్ళారు. పరదే నీ నీతిమంతులందరూ పరదేశులో ఉన్నారు. అందరికీ వందనాలు. చక్కగా తొలి మాటలు మనందరికి వినిపించినటువంటి సహోదరిమణి జ్యోతిర్మయికి ప్రభు నామమున వందనములు. మరింతగా దేవుని వాక్యాన్ని నేర్చుకొని మరింతగా మనందరికి అర్థమయ్యే రీతిలో బోధించినలాగున దేవుడు సహాయం చేయలాగున మీ వ్యక్తిగత ప్రార్థనలో సహోదరుని జ్ఞాపకం చేసుకునండి. ఇలా మనందరము వాక్యాన్ని నేర్చుకొని ఇతరులకు చెప్పేవారిగా మనందరం ఉండాలని కోరుకుంటూ తదుపరి సమయాన్ని దైవ సేవకులైన యోసేపు గారికి అందజేస్తున్నాం. మంచిదండి. మరి ఇప్పటి వరకు ఎంతో కష్టమైన క్రైస్తవ్యంలో ఎంతో అపార్థానికి గురైన కష్టమైన అంశాన్ని చిన్నబిడ్డ ఎంతో చక్కగా వివరించింది. క్రైస్తవ్యంలో ఎంతమందికి తెలుసు పరదేశు వేరు పరలోకం వేరని? తెలియదు. పరదేశు పరలోకం రెండు ఒకటే అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఆ మారిన వ్యక్తితో చెప్పిన మాట ఏంటి? నేడు నీవు పరదేశులో ఉంటావు నాతో కూడా అన్నాడు. మరలా సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత 3వ రోజు మగ్దలేని మరియతో అన్న మాట ఏంటి? నేనింకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు. అంటే ఆ మారిన వ్యక్తి సిలువలో వ్యక్తితో చెప్పినప్పుడు వెళ్ళింది పరదేశికే. ఇక్కడికి వచ్చిన తరువాత ఈమెతో నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు అంటున్నాడంటే పరలోకం వేరు పరదేశు వేరు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. క్రైస్తవ్యానికి తెలియదు, చాలామందికి తెలియదు, చదవరు. మన దగ్గర ఉన్న చిన్నపిల్లలు, ఆ పాపే కాదు, తల్లికాన్ని లేపేమనుకోండి చక్కగా మాట్లాడిద్ది 10 నిమిషాలు 15 నిమిషాలు. ఇంకా ఉన్నారు పిల్లలు చెప్పగలరు. ఎంత జ్ఞానయుక్తమైన సంగతులు అంటే 10-20 సంవత్సరాలు నుంచి సేవ చేస్తున్న సేవకులకు కూడా తెలియదు. మాకు ఇప్పటి వరకు తెలియదు పరదేశు పరలోకం వేరు వేరు అని, రెండు ఒకటే అని విన్నాము అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తెలుసమ్మా నీకు? ఇంతకుముందు నీకు తెలుసు తల్లి? మీకు తెలుసమ్మా? రెండు ఒకటే అనుకుంటున్నారు. అది కూడా తెలియదు. క్లారిటీ లేదు. అందుకే ఇక్కడికి వస్తే ప్రతి వారం క్లాస్కి ఒక కొత్త విషయం ఏదో ఒకటి బైబిల్ నుంచి తెలుసుకొని వెళతారు. మరి ఎగ్జామ్స్ రాసే పిల్లలందరూ కూడా మీరు సిద్ధపడాలి. ఎగ్జామ్ రాసి ఆదివారం ఎగ్జామ్ రాస్తారు కదా, సోమవారం వారానికి ఒకళ్ళకి అవకాశం ఇద్దాం. ఎంతమంది సిద్ధపడతారో చూద్దాం. ఎంతసేపు ఉండ వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, వాళ్ళ కూతురు చెప్తుంది, వాళ్ళే చెప్పుకుంటున్నారు, అది వద్దు. మనమందరం కూడా దేవుని పిల్లలం కనుక మీరు ఎగ్జామ్ రాసింది మీరు నేర్చుకున్నదే. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడుతుందేమో అనుకున్నా, 15 నిమిషాలు మాట్లాడింది. మాట్లాడటం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకునే గడగడలాడేవాళ్ళు ఉన్నారు, ఏం మాట్లాడకుండా. అవునా కదా? చక్కగా వివరించింది. ఒకసారి క్లాప్స్ కొట్టండి, అభినందించండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. నువ్వు అలా చక్కగా వాక్యం చెప్తే అందరికంటే
ఎక్కువ సంతోషించేది పరలోకంలో తండ్రి అయితే, ఈ భూమి మీద మీ అమ్మ, ఆ తరువాత నేను. మంచిది. మీరు కూడా సందేశు, సాత్వికు, అవినాషు, ఇదిగో ఇంకా అన్ని సింహాలు ఉన్నాయి, పదం సింహాలు భవిష్యత్తుకి. దేవుని సైనికులు మీరంతా. బాగా నేర్చుకోండి. అర్థం కాకపోతే, ఏదన్నా తెలియకపోతే అడగండి. అమ్మనైనా అడగండి, నాన్నైనా అడగండి. ఇక్కడికి వచ్చినప్పుడు నన్నైనా అడగండి. అమ్మ నాన్న చెప్పలేదనుకోండి, తెలియలేదనుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను అడగండి, చెప్తా. మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వమును సృజించి ఇందులో మాకు జీవాన్ని, ఊపిరిని దయచేసి జీవింపచేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు మీ కుమార్తె జ్యోతిర్మయి పసితనంలోనే, చిన్న వయసులోనే చక్కగా మీ మాటలు ప్రకటించింది. ఇంకా భవిష్యత్తులో ఉన్నతంగా మీ కుమార్తె మీ యొక్క వాక్యాన్ని నేర్చుకొని అనేకులకు ప్రకటించే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, వినయమును, విధేయతను, వాక్చాతుర్యాన్ని, పరిశుద్ధాత్మ సహాయమును కూడా భవిష్యత్తులో అనుగ్రహిస్తారని కోరుకుంటున్నాం. కృప చూపించండి. ఇంకా ఎందరైతే సిద్ధపడుతున్నారో తండ్రి, పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారు కూడా చక్కగా మీ వాక్యాన్ని నేర్చుకొని అనేకులకు ప్రకటించే జ్ఞానవంతులుగా ఎదుగుటకు కృప చూపించమని ఈ సమయంలో మేము వినబోతున్న మీ మాటలను తండ్రి జాగ్రత్తగా, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, భయము కలిగి, భక్తి కలిగి విని అనుసరించులాగున సహాయము చేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వల్లరా, మరి ఈరోజు అంశంగా మానవ జన్మదినం రహస్యమా. మానవ జన్మదినం రహస్యమా. జన్మదినం అనగానే ప్రతి ఒక్కరి హృదయంలో ఎలా ఉంటుంది? జన్మదినం అంటే అర్థం ఏంటి? పుట్టిన రోజు. పుట్టినరోజు వచ్చే నెలలో ఉందనగానే ఈ నెల నుంచే ప్లాన్స్ చేస్తూ ఉంటాం. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ తెచ్చుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని, ఇష్టమైన ఆహారాన్ని వండించుకోవాలి. ఆలోచిస్తారా లేదా? పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మాటిస్తూ ఉంటారు, నీ పుట్టినరోజుకి పలానా చేసి పెడతాను, పలానది తీసుకుని వస్తాను, మంచి డ్రెస్ ఇప్పిస్తాను అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో మనం చూస్తే దేవుడు రాయించిన మాటలు, దేవుని భక్తుడు రాసిన మాటలు, పరిశుద్ధాత్మ సహాయముతో రాసిన మాటలు. ఆయనేమి డాక్టరేట్ చదవలేదు, ఎండి కాలేదు, పిండోత్పత్తి శాస్త్ర పితామకుడు అయ్యాడు. చదవకపోయినా, ఆయన అప్పుడు సైన్స్ అంటూ లేకపోయినా, కానీ తల్లి గర్భములో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రాసెస్ని ఎంత ఖచ్చితంగా కరెక్ట్గా చెప్తున్నాడో మనం చూస్తే భక్తుడు 139వ కీర్తన 15వ వచనం. భక్తుడైన దావీదు గారు, రాజైన దావీదు గారు, ప్రవక్త దావీదు గారు, నేను రహస్యమందు పుట్టిన నాడు. అదేంది? దావీదు గారు రహస్యంగా పుట్టాడా? తన తల్లికి తెలీదా? తెలుసు. పక్కనున్న మంత్రసానికి తెలీదా? తెలుసు. నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను రహస్యం, నా పుట్టుక రహస్యం అంటున్నాడు. అదేంటి? తల్లి గర్భములో నుంచి భూమి మీదకి వచ్చిందే పుట్టుక అనుకుంటుంది ఈ లోకం. పోనీ దావీదు గారు ఏమైనా రహస్యంగా వచ్చాడా భూమి మీదకి ఎవరికి తెలియకుండా?
ఆ? ప్రత్యక్షమయ్యాడా? ఎవరికి తెలియకుండా ప్రత్యక్షమయ్యాడా? లేదు. ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? యెషయి. ప్రవక్త అయిన యెషయా కాదు. ఆ, యెషయి, యెషయ్యా రెండు వేరు. యోషియా వేరు. ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే దావీదు గారికి తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, వంశావళి ఉంది, యోధా గోత్రంలో పుట్టాడు. సీక్రెట్గా వచ్చినవాడు కాదు, రహస్యంగా వచ్చినవాడు కాదు. ఆయనకు ఒక జనాంగం ఉంది, ఇశ్రాయేలు జనాంగం. ఒక రాజుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించాడు నీతిగా, న్యాయంగా, ధర్మంగా. అంత గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. మరి నా పుట్టుక రహస్యం అంటున్నాడు, ఎవరికి తెలియకుండా వచ్చినట్లు. ఆలోచించండి. ఈ భూమి మీద జరుగుతున్న దాని గురించి కాదు ఆయన చెబుతుంది. తల్లి గర్భములో నుంచి భూమి మీదికి వచ్చిన తరువాత జరిగే ఈ యొక్క దినచర్యను కాదు ఆయన చెబుతుంది. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగి ఉన్న ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. వాటి వండర్ఫుల్ అండి. ఎలాంటి వాడండి? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసి ఉన్నది. వాటిని లెక్కించాలనుకుంటే లెక్కకు విస్తారమై ఉన్నవి, విస్తారమై ఉన్నవి. మనం అనుకుంటున్నాము ఈ భూమి మీదికి తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చిన రోజే పుట్టినరోజు అనుకుంటున్నాం. కానీ అది కాదు. అదేంటండి మేము ఎప్పుడు వినలేదు, కొత్తగా చెప్తున్నారు అని అంటే, కొత్తగా కాదు ఇది. 3000 సంవత్సరాల క్రితం బైబిల్లో దేవుడు రాయించిన వాస్తవం, నిజం, పచ్చి నిజం, మనందరి జీవితం వెనుక ఉన్న గాథ. ఈరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకునే వెళ్తారు ఇది. ఇప్పటి వరకు ఎన్ని పొరపాట్లు చేసామో మన పుట్టుక విషయంలో, ఎలా తప్పులు జరిగిపోయాయో, పొరపాట్లుగా అపార్థం చేసుకున్నామో కూడా తెలిసిపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళు. దావీదు గారు ఆయన జన్మదినాన్ని, జన్మ గురించి చెప్తూ నా జన్మ రహస్యం అంటున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు ఒక బాబు డెలివరీ అయ్యాడు, తల్లి గర్భంలో నుంచి డెలివరీ అయ్యాడు, పుట్టినరోజుగా చెప్తున్నారు. మీరు బాగా ఆలోచించి చెప్పండి, నిన్న అతను ఉన్నాడా లేడా? ఏమ్మా, ఉన్నాడా లేడా? ఉన్నాడు. మొన్న నెల క్రితం, ఒక 8 నెలల క్రితం ఉన్నాడు. ఎక్కడున్నాడు? తల్లి గర్భములో ఉన్నాడు. 9 నెలల క్రితమే వాడు వచ్చున్నాడు తల్లి గర్భములోనికి. తల్లి గర్భములో ఉన్నాడు. ఏ రోజు వచ్చాడో తల్లికి తెలుసా? తండ్రికి తెలుసా? పోనీ తెలీదు. తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు. దేవుడు పెట్టిన వివాహ బంధంలో, భార్యాభర్తలనే బంధంలో, వారిద్దరి దాంపత్య జీవితంలో దేవుడు ఎప్పుడు నిన్ను నీ తల్లి గర్భములోనికి ప్రవేశపెట్టాడో నీకు తెలియదు, నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు. పోనీ డాక్టర్ జ్ఞానవంతుడు కదా, ఎన్నో చదువుకొని వచ్చాడు కదా, డాక్టర్కి ఏమైనా తెలుస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్కి కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది డాక్టర్కైనా తల్లికైనా? 1 నెల తరువాత తెలుస్తుంది. అప్పుడు వెళ్ళి చెప్తుంది భార్య భర్తకి, ఏమండి నేను నెల తప్పాను అంటారు కొంతమంది. ఈ ప్రాంతంలో ఉందా భాష? లేదా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది. నేను తల్లిని కాబోతున్నాను, లేదా మీరు తండ్రి కాబోతున్నారండి, మీరు తండ్రి కాబోతున్నారు, మంచి శుభవార్త అని భార్యకి ఎప్పుడు తెలుస్తుందంటే నెల తర్వాత తెలుస్తుంది తల్లికైనా. డాక్టర్కి తెలుసా ఏ రోజు ఆ యొక్క కనిపించని శుక్రకణం తల్లి గర్భములోనికి తండ్రిలో నుంచి ప్రవేశించింది? ఎవరికి తెలియదు.
సీక్రెట్, రహస్యం అది. ఎవరికైనా ఒక్కళ్ళకి తెలిసినా కానీ అది రహస్యమా? అందరికీ తెలిసిందని కదా ఎలా రహస్యం? రహస్యం కాదు, ఎవ్వరికి తెలియనిది రహస్యం. ఇప్పుడు తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, డాక్టర్కి తెలియదు, పోనీ శాస్త్రవేత్తకి ఏమైనా తెలుసా? తెలీదు. వాట్ వండర్ఫుల్ మ్యాన్ అండి దావీదు గారు. ఎలా కనుగొన్నాడు చూడండి. నేను రహస్యమందు పుట్టినాడు. అప్పుడేమైనా ఇలాగా హాస్పిటల్స్, ఎక్స్రేలు, స్కానింగ్లు, ఈ మెడికల్ ఇవన్నీ ఉన్నాయా? ఏమీ లేవు. సైన్స్ అంటూ లేదు, సైన్స్కు బొడ్డు అంటూ లేదు, ఏమీ లేదు. అలాంటి టైంలోనే పరిశుద్ధాత్మ ప్రేరణతోటి మహానుభావుడు గర్భములో జరుగుతున్న సందర్భాలను వివరిస్తూ మరొక మాట అన్నాడు చూడండి. అదే కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకండువు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. ఏంటండి, ఎక్కడైనా కానీ స్కూల్ పుస్తకాల్లో, ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి, హై స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి, ఇలాంటి పాఠాలు ఉండవు, ఇలాంటి మాటలు ఉండవు దేవుని మాటలో. అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళంతా ఏమవుతారో తెలుసా? బాగా పెద్ద పెద్ద బడా దొంగలు ఎవరు? బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళే. ఎవరైతే బాగా ఎక్కువగా చదువుకుంటారో, మంచి మంచి డిగ్రీలు సంపాదిస్తారో, దేశాన్ని కుంభకోణాలు చేసేది ఎవరు? వాళ్ళే. వ్యవసాయం చేసుకునే రైతు చేయలేడు, చదువుకునే కూలీనాలు చేసుకునే సామాన్య మనుషులు మోసం చేయలేరు. చేయగలరా రాజేష్ గారు? దేశాన్ని చేయలేరు. దేశాన్ని కొల్లగొట్టేది, కుంభకోణాలు చేసేది ఎవరయ్యా అంటే బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న బడా దొంగలు, బడా బాబులు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈయన అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భములో నాకు ప్రాపకుండువు నీవే, నన్నే ఉద్భవింపజేసిన వాడవు. తల్లి గర్భములో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో ఎవరికి తెలియదు ప్రేమణ దేవుని వల్ల. సోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఈ రోజుకు కూడా సైన్స్కి అర్థం కావటం లేదు. ఎముకలు ఎలా తయారవుతున్నాయి తల్లి గర్భంలో తెలియటం లేదు. ఒక బిడ్డ పుట్టినప్పుడు సుమారుగా 280 ఎముకలు ఉంటాయి. తల్లి గర్భములోంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు సుమారుగా 270 నుంచి 80 ఎముకలు ఉంటాయి బాడీలో. ఆ పిల్లవాడు ఎదిగే కొద్దీ ఎన్ని ఎముకలు ఉంటాయి? ఇప్పుడు మన అందరికి ఎన్ని ఎముకలు ఉంటాయి బాడీలో అమ్మా? 206. మరి మిగతా అన్నీ ఏమైపోయినాయి? ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఆఖరికి మిగిలింది ఎన్ని అంటే 206 ఎముకలు, 5-6 లీటర్ల రక్తం, ఎన్నో కోట్ల కణాల సముదాయం మన మానవ దేహం, శరీరం. వీటిల్లో ఎముకలు బలమైనవి. ఎముకలు కూడా ఇక్కడ ఒకలాగుంటుంది, ఈ జాయింట్ దగ్గర ఒకలాగుంటుంది. ఇక్కడ చాలా హార్డ్గా ఉంటుంది, ఈ జాయింట్ దగ్గర కొంచెం మెతు ఉంటుంది, ఎందుకంటే రాపిడి ఉంటుంది. దాని మధ్య మృదులాస్థి అని ఉంటుంది. ఎముకలలో మృదులాస్థి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అయితే బోన్ మ్యారో, మధ్య కూడా అంటారు తెలుగులో. ప్రేమణ దేవుని వల్లరా, ఈ యొక్క మానవ నిర్మాణం దేవుడు తల్లి గర్భములో నిర్మించటానికి చాలా కష్టపడుతున్నాడు. ఎవ్వరికి తెలియటం లేదు. తెలియక చాలామంది ఏం చేస్తున్నారు? పుట్టిన పిల్లల్ని చెత్త కుండీలో పడేస్తున్నారు, రోడ్డు పక్కన సైడు కాలువల్లో పడేస్తున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఒక తల్లి గర్భములో నుంచి బిడ్డ బయటికి రావాలంటే ఎంత కష్టమో తయారు చేస్తున్న దేవునికి తెలుసు, మనకి కాదు. అందుకే అంటున్నాడు, నాకు నీవేనయ్యా ఆధారం. ఆధారమే లేనప్పుడు నాకు ఎవరు ఆధారం అంటే నీవే నాకు ఆధారం. ఎలా? తల్లి గర్భములో ఉండగా బిడ్డకు కావలసినవన్నీ అందించేది ఎవరు? దేవుడు. తల్లికి బిడ్డకి కనెక్షన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? పేగంటారు, ఇంకా జిరాయువు.
బొడ్డు కట్ చేస్తారు చూసారా, తల్లి డెలివరీ అయిన తర్వాత బిడ్డకి తల్లికి ఉండే కనెక్షన్, ఆ బొడ్డు ద్వారా ఆ బిడ్డకి జీవనం అందుతూ ఉంటుంది తల్లి గర్భంలో. జిరాయువు అంటారు దాన్ని. తల్లికి ఆకలి వేసి ఆహారం తింటే దాన్ని బిడ్డకు అందించాలి. తల్లికి దాహం వేసి నీళ్లు తాగితే దాన్ని బిడ్డకు అందించాలి. ఇదంతా చేసేది ఎవరై అంటే తల్లి గర్భంలో దేవుడు. దేవుడు ప్రేమణ దేవుని వల్లరా, దేవుడు లేకుండా ఈ భూమి మీద ఎవరి జననం జరగదు. ఎవరు ఏమి చేయలేరు. ఇప్పుడు ఐవీఎఫ్ఆ ఐవీఆరా? ఐవీఎఫ్ ఒక టెక్నాలజీ వచ్చింది. ఎవరిలోనైనా ప్రాబ్లం ఉంటే తల్లిలో, తండ్రిలో, లేదా చాలామంది డబ్బులు ఎక్కువైన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారయ్య అంటే అందం తగ్గిపోద్ది పిల్లలను కంటేని గర్భంలో పిల్లలను పెంచకుండా దేవుడిచ్చిన గర్భంలో అద్దె గర్భాలు తీసుకొని పిల్లలను పెంచుతున్నారు. చాలా తప్పది. కొంతమంది పిల్లలు లేని వాళ్ళు అంటే ఏదో చేయించుకుంటున్నారు. కానీ అన్ని అవకాశాలుండి కూడా అలా చేస్తున్నారంటే దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. చాలా తప్పు ప్రేమ దేవుని వల్ల. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవే నాకు ఆధారం తండ్రి, నీవే నాకు ఆధారము దేవా, నీవే నన్ను ఉద్భవింపచేసిన వాడవు, తయారు చేసిన వాడవు నీవే. తల్లి చేయగలదా? తండ్రి చేయగలడా? ఒకవేళ తల్లి చేసే అవకాశం ఉందనుకో, బయటికి వచ్చినాక నువ్వేమంటావు? అమ్మా అమ్మా ఎందుకే నన్ను ఇంత కర్రీగా చేసేవు అంటారనరా? ఎందుకు నన్ను ఇంత నల్లగా చేసావు? ఎందుకు నన్ను ఇంత ముక్కు పొడవుగా చేసావు, పొట్టిగా చేసావు? నా ముక్కు సరిలేదు, నా చెవులు సరిలేవు అడుగుతారు లేదా? అవి తల్లి చేతిలో లేదు, తండ్రి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని చేతిలో ఉన్నాయి. మరొక మాటను చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడును యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక్కడ మనం చూస్తే దేవుడు రాయించిన మాట, అబ్రహాము ఎవరిని కన్నాడంట? ఇస్సాకును కన్నాడు. అబ్రహాము ఇస్సాకును కన్నాడంట. శారమ్మ కదా కంది? అబ్రహామా కంది శారమ్మ? శారమ్మ కదా. మరి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను రాశాడు అంటే పురుషులా కనేది? ఏమోలండి, పూర్వకాలంలో క్రీస్తు పూర్వం స్త్రీలు కాదు పురుషులు కనేవాళ్ళేమో, అందుకు అట్లా రాశారు. ఇప్పుడు క్రీస్తు శకంలో మనం ఉన్నాం కనుక ఇప్పుడు స్త్రీలు కంటున్నారు అని అంటారా? లేదు. ప్రారంభము నుంచి ఆదాము అవ్వల దగ్గర నుంచి స్త్రీలే. మరి ఇక్కడేంటి ఇలా రాశాడు? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను అంటున్నాడు. అంటే కంటంది పురుషులు అని చెబుతుంది బైబిల్, స్త్రీలు కాదు. అదేంటి మరి? చెప్పేనే 9 నెలల క్రితం తల్లి గర్భములో ఉన్నాడు అని. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నీ తల్లి గర్భంలోనికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తండ్రిలో నుంచి వచ్చావు. ప్రారంభం ఎవరు? తండ్రి. నువ్వు పుట్టడానికి, నువ్వు రావటానికి కణం, శుక్ర కణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రిలో నుంచి వచ్చింది. అందుకే నువ్వు స్కూల్లోకి వెళ్ళినా, ఆధార్ కార్డుకు పోయినా, డ్రైవింగ్ లైసెన్స్కి పోయినా, దేనికి పోయినా నీ ప్రారంభం బిగినింగ్ ఎవరు? తండ్రి. తండ్రి పేరు ఉండాలి వెనక. తల్లి పేరు ఈడు నీకు అంత నేనయ్యా, నేను వీడికి తల్లిని, నా పేరు రాసుకోండి అంటే రాసుకుంటారా? రాసుకోరు. కమ్మా కాదు. వీళ్ళ ఫాదర్ నేను చెప్పండి, ఎవరు వీళ్ళ నాన్న? సన్ ఆఫ్ చెప్పాలి, లేకపోతే కాదు. మొన్న ఒక పాప కోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వేసింది. ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారు. ఆ పాప చిన్నప్పటి నుంచి తల్లి దగ్గరే పెరిగింది, చదువుకుంది, మంచిగా పెద్ద చదువే చదివింది,
బాగా ఒక హోదాకు వచ్చింది. వచ్చిన తరువాత ఎక్కడో వెళ్ళిన దగ్గర ఇలానే తండ్రి పేరు అడిగాడు. నాకు తండ్రి లేడు అంటుంది. అమ్మ ఒకవేళ లేకుండా వెళ్ళిపోయినా కానీ పేరు మాత్రం రాయాలి, చెప్పండి అని అంటే నాకు ఇష్టం లేదు అంది. నాకు ఇష్టం లేదు అంది. అదేంటమ్మా ఎందుకు అలా అంటున్నారంటే, నేను చిన్నప్పటి నుంచి మా నాన్న చూసింది లేదు, మా నాన్న నా కోసం కష్టపడింది లేదు, ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, మా అమ్మే నా కోసం కష్టపడి అన్నీ మా అమ్మే చేసింది, కనుక నా పేరు వెనక మా అమ్మ పేరు రాయండి, మా నాన్న పేరు వద్దంటే కుదరలా. ఆఖరికి కోర్టుకు వెళ్ళింది. తండ్రి పేరు రాయాలి. అతను తాగుబోతోడైనా, తిరుగుబోతోడైనా, తిండిబోతోడైనా, బ్రతికున్నా చనిపోయినా ఆయన పేరు రాయాలి. ఎందుకంటే కన్నది ఆయన. తల్లిలోనికి వచ్చింది 9 నెలల క్రితం నువ్వు, అంతే. అంతకుముందు అంత ఎక్కడున్నావు? తండ్రిలో ఉన్నావు. తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చాం, తల్లిలో నుంచి ఈ భూమి మీదకి వచ్చాం. పురుషుల్లో వై క్రోమోజోమ్, ఎక్స్ క్రోమోజోమ్ అని 2 ఉంటాయి క్రోమోజోములు. స్త్రీలో ఓన్లీ ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. ఇద్దరు దాంపత్యంలో పురుషునిలో నుంచి వై క్రోమోజోమ్ తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తే మగ పిల్లవాడు పుడతాడు. పురుషుల్లో నుంచి ఎక్స్ క్రోమోజోమ్ అనేది తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తే ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల పుట్టాలన్నా, మగపిల్లడు పుట్టాలన్నా కారణం ఎవరు? తండ్రి. కానీ చాలామంది ఈ ప్రాంతంలో నేను ఎక్కువగా చూసింది ఏంటంటే, నువ్వు అందరిని ఆడపిల్లలనే అంటున్నావు, నేను నిన్ను కాదని వేరే ఆమెని పెళ్లి చేసుకుంటానంటాడు. అరే అందరు ఆడపిల్లలకు అంటానికి ఆ తల్లి కాదురా కారణం, ఎవరు? నువ్వే కారణం. నీలో నుంచే ఎక్స్ క్రోమోజోములు వచ్చి ఆడపిల్లలు పుడుతున్నారు. ఈ సంగతి తెలియక వదిలేసి మరొక భార్యను చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? మీకు కూడా తెలిసే ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళే సుమారు ఒక 4-5 చూశాను నేను ఈ ప్రాంతంలో. కానీ మగపిల్లవాడు పుట్టాలన్నా, ఆడపిల్ల పుట్టాలన్నా పురుషుడే కారణం, స్త్రీ కాదు. స్త్రీ ఏం చేస్తుంది? లోపల గర్భములో ఆకారాన్ని నిర్మించటానికి ఒక సంచిగా, గర్భసంచిగా దేవుడు ఉపయోగించాడు. అంతేగాని లోపల కాళ్ళు చేయాలన్నా, చేతులు చేయాలన్నా, వేళ్ళు చేయాలన్నా, ఏవి చేయాలన్నా మనం ఎవరమే చేయలేం. పోనీ మన పుట్టుక మన చేతిలో ఉందా? నేను స్త్రీగా పుట్టాలి అనుకుని పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎనీబడి? ఎవరు లేరు. నేను పురుషుడిగా పుట్టాలనుకుని పుట్టినవారు ఉన్నారా? అది కూడా లేదు. పోనీ నేను పులివెందల ప్రాంతంలోనే పుట్టాలనుకుని పుట్టానని వాళ్ళు చేయొద్దండి, లేరు. పుట్టుకనేది ఎవరి చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉంది. అది వెరిగిన భక్తుడు దావీదు గారు నా పుట్టుక రహస్యం అంటున్నాడు. ఆలోచించండి. ఒకవేళ నీకు ఎక్కడ పుట్టాలో కోరుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడనుకో, ఎక్కడ పుట్టాలో నీ ఇష్ట ప్రకారంగా జరిగేటట్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడనుకో, ఎక్కడ పుట్టాలని కోరుకుంటావు? బాగా డబ్బున్న అనిల్ అంబానో, ముఖేష్ అంబానో, లేకపోతే జగన్ సారో, చంద్రబాబు నాయుడు, ఆఖరికి ప్రధానమంత్రి, అలాంటి వాళ్ళ ఇళ్లలో పుట్టాలని కోరుకుంటాం. అందుకే పుట్టుక నీ చేతిలో లేదు. ఎవరి పుట్టుక వారి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. అది ఎరిగిన మహానుభావుడు చెప్తున్న మాట ప్రేమణ దేవుని వల్ల. ఆలోచించండి. మరొక మాట చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను నిర్మింపక ముందే, రూపింపక ముందే నిన్నెరిగి తిని. అరే నువ్వు తల్లి గర్భములోనికి రాకముందే నాకు తెలుసు అంటున్నాడు ఇర్మియా. నువ్వు నీ తల్లి గర్భములోనికి రాకముందే నువ్వు నాకు తెలుసయ్యా అంటున్నాడు దేవుడండి. దేవునికి తెలుసు. రూపం వచ్చిన తరువాత నువ్వు చూసి, అమ్మో అచ్చం నాలాగే ఉన్నావే, నా కూతురే నాలాగే ఉంది, నాలాగే మాట్లాడుతుంది, నాలాగే నడుస్తుంది, నా కొండ, నా బంగారం, నా వెండి అని ఎత్తుకుని ముద్దాడుతున్నావు. కానీ ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? నీ రూపములో, నీ గర్భములో నీకు పిల్లల్నిచ్చింది ఎవరు? దేవుడు. వాళ్ళు ఎవరు పిల్లలు?
దేవుని పిల్లలు. ఎప్పుడైనా కానీ నీ పిల్లలను చూసి నువ్వు వీళ్ళు దేవుని పిల్లలు అనుకున్న రోజులు ఉన్నాయా? వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేస్తాం. ఇదిగో నా కొడుకు, నా కుమార్తె, చూడు అచ్చం నాలాగనే ఉంది. చాలామందిని చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అక్కడ తిరుగుతూ ఉన్నారనుకోండి, పక్కన వెళుతూ ఉన్నారనుకోండి, తల్లిని చూసి పిల్లని చూస్తే ఖచ్చితంగా మనం అంచనాకి వెళ్ళిపోతాం. తండ్రిని చూసి కుమారుని చూస్తే అంచనాకి వెళ్ళిపోతాం. ప్రసన్నబాబు గారు ఉన్నారు, ఎవరి పోలికలో ఉంటారు అన్నయ్య? వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మని చూసినా ఆయన చూసినా ఒకటే. మరి జాన్సన్ విక్టర్ గారి భార్య ఉంది అక్క, ఆ అక్క ఎవరిలాగా ఉంటుంది? సేమ్ జయశాలి గారి లాగానే ఉంటుంది. పోలిక, తల్లిదండ్రుల పోలికలో దేవుడు పిల్లల్ని ఇస్తున్నారు. ఎవరి పిల్లల్ని? దేవుడి పిల్లల్ని మన పిల్లలుగా మన గర్భంలో ఇస్తున్నాడు దేవుని కోసం పెంచాలని. ఎంతమంది దేవుని కోసం మీ పిల్లలను పెంచుతున్నారు? పిల్లల్ని డ్యాన్స్ బేబీ డాన్సులకి, పనికి మాలిన సర్కస్ ప్రోగ్రాములకి, వ్యర్థమైన వాటికి తీసుకొని వెళ్ళి ఏయో నేర్పిస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని నేర్పించడం లేదు. డాన్స్ చేస్తే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు, చూసి ఆనందపడిపోతున్నారు. వాళ్ళని ఎలా పిలిచి ఇదిగో వీడియోలు తీసి వీడియోలు మరి షేర్ చేసి వాట్సాప్లకు పెట్టి సిగ్గుపడాల్సింది పోయి దానికి ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు, ఆనందపడిపోతున్నారు. ఈరోజు నువ్వు అలా అలవాటు చేస్తే రేపు వాళ్ళు పెద్దయిన తరువాత వాళ్ళ మనస్సు ఎలా మారిపోతుందో ఆలోచించావా? వాళ్ళు ఏమైపోతారో ఆలోచిస్తున్నారా తల్లిదండ్రులు? లేదు ప్రియమైన దేవుని వల్ల. తల్లిదండ్రులే ప్రారంభపు పాఠశాల పిల్లలకు. వాళ్ళు చెడిపోవాలన్నా కానీ బాగవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంది? తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయన అంటున్నాడు, గర్భములో నేను నిన్ను నిర్మింపక ముందే, రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నిర్మించి తిని, నియమించి తిని. ఆయన అంటున్నాడు, నేను నిన్ను నియమించానయ్యా. ఎప్పుడయ్యా అంటే నువ్వు తల్లి గర్భములోనికి రాకముందే నాకు తెలుసు. కీర్తనల గ్రంథం 127 అధ్యాయం. వాటర్ లేవు నాన్న. కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? కింద చెప్తాడు అమ్మా, కింద చెప్తున్నాడు, గర్భఫలాలను ఇస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు తమ దాంపత్య జీవితంలో వారి యొక్క ధర్మాలను జరిగించి పడుకుంటే నిద్రపోతున్న రాధమర్చి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? గర్భాన్ని ఇస్తున్నాడు. కటిక చీకటి అండి తల్లి గర్భంలో. వెలుతురుంటుందా? ఉండదు. కటిక చీకటి లోపల. ఆ కటిక చీకటిలో ఉమ్మ నీటిలో 9 నెలలు ఉండి అక్కడి నుంచి బయటకు వస్తున్నారు. అప్పటి వరకు ఉమ్మ నీటిలో ఉన్నాడు కదా. బిడ్డ పుట్టిన తర్వాత బయటకు వచ్చినాక బకెట్లో ముంచండి. ఇన్ని రోజులు నెలల్లోనే ఉన్నాడు కదా, ఇప్పుడు బకెట్లో ముంచండి. ఉంటాడా? ఉండడు. అంటే దేవుడు ఎలా పెట్టాడు? వాట్ ఏ వండర్ఫుల్. ఊహించనిది ఒక అద్భుతం. ప్రకృతిలో ఉన్న 84 లక్షల జీవరాశులలో అన్నిటికంటే శ్రేష్ఠుడు, ప్రథముడు, ప్రధానుడు మనిషి. అన్నిటిపైన ఏలికగా ఉన్నవాడు మనిషి. దేవుడు మనిషిని అలా తయారు చేశాడు. ఎందుకు? దేవుని పోలికగా, దేవుని స్వరూపమందు మనలను చేశాడు. దేవునికి తగినట్టుగా ఉండాలి, దేవుని పిల్లలముగా ఉండాలి. అలా దేవుడు మనల్ని తయారు చేశాడు. అంత గొప్పగా మనల్ని ఊహించుకున్నాడు. కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? దేవునికి కృతజ్ఞతగా ఉన్నాయా? దేవునికి లోబడుతున్నారా? తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ఇచ్చుచున్నాడు. కుమారులను, కుమార్తెలను, గర్భఫలాలను బహుమానంగా ఇస్తున్నాడు. నాకై నేను పుట్టలేదు.
మరొక మాటను చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. అంతేగాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకును లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చాను, దశమ భాగం ఇచ్చాడంట. ఎవరిచ్చారు? మెల్కీసెదెకుకి దశమ భాగం ఇచ్చింది ఎవరు? అబ్రహాము గారు మెల్కీసెదెకుకు, మీరు ఆదికాండం 14వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మెల్కీసెదెకు అనే ఒక యాజకుని వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రహాము గారు మొట్టమొదటిగా దశమ భాగాన్ని ఇచ్చాడు. అబ్రహాము గారు మెల్కీసెదెకుకి దశమ భాగం ఇచ్చేటప్పుడు ఇస్సాకు ఉన్నాడా? లేడు. ఇస్సాకు కుమారుడు యాకోబు ఉన్నాడా? లేడు. యాకోబు కుమారుడు లేవి ఉన్నాడా? లేడు. ఇక్కడ వాక్యం దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది ఏమంటే, అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకుని దశమాంసములను ఇచ్చినప్పుడు లేవి కూడా ఇచ్చాడంట. అదేంటి? ఎలా ఇచ్చాడు? లేవి ఇవ్వాలి అంటే లేవిని కన్నా యాకోబు ఉండాలి ముందు, యాకోబుని కన్నా ఇస్సాకు ఉండాలి, ఇస్సాకుని కన్నా అబ్రహాము ఉన్నాడా. తాత ముదితాత. లేవికి అబ్రహాం ఏమవుతాడు? యాకోబు తండ్రి, ఇస్సాకు తాత, అబ్రహాము ముదితాత, ముత్తాత. ఇక్కడేమంటారు? ముత్తాత. ఆ ముత్తాత ఆయనకు దేవునికి దశమ భాగం ఇచ్చేటప్పుడు నేను కూడా ఉన్నాను, నేను కూడా ఇచ్చాను అంటున్నాడు. కింద చదవండి ఏమంటున్నాడు? ఎలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. లేవి ఎక్కడ ఉన్నాడంట? అబ్రహాము గర్భంలో ఉన్నాడంట. అబ్రహాము గర్భములో ఉంటే అబ్రహాములో నుంచి ఇస్సాకులోనికి వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబులోనికి వచ్చాడు, యాకోబులో నుంచి భూమి మీదకి వచ్చాడు. అంటే అబ్రహాము ఇచ్చేటప్పుడే నేను కూడా దశమ భాగం ఇచ్చానని లేవి అంటున్నాడు. మీకు ఇంకా అర్థం కాకపోతే లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేనాను ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదాముకును, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము ఎక్కడున్నాడు? కేనాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషు ఎవరికి పుట్టాడు? షేతుకు పుట్టాడు, షేతు ఎవరికి పుట్టాడు? ఆదాముకు పుట్టాడు, ఆదాము ఎవరికి పుట్టాడు? దేవునికి. ఎలాంటి ప్రాసెస్ చూడండి. శాస్త్రానికి తెలుసా? సైన్స్కి తెలుసా? ఎవ్వరికి తెలియదు. బైబిల్ చెబుతుంది, వాస్తవం అండి ఇది. ఆదాము దేవునికి కుమారుడు. ఎందుకని? ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి వచ్చాడు. దేవుడు మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలోనికి జీవవాయువుని ఎక్కడి నుంచి ఊదాడు? తనలో నుంచి ఊదాడు. దేవునిలో ఉన్న జీవాన్ని ఆ మట్టి బొమ్మకి ఇచ్చాడు. అంటే మనమందరము కూడా దేవునిలో నుంచి, మీరు బాగా ఆలోచించండి, మనమందరము కూడా దేవునిలో నుండి ఆదాములోనికి వచ్చాము. ఆదాములో నుండి ఇక తండ్రి గర్భాలు దాటుకుంటూ ఈరోజు ఈ కాలంలో నీ తండ్రి గర్భములో నుంచి ఈ భూమి మీదకి వచ్చావు. దేవుడు ఎలాంటి లింక్ ప్రాసెస్ పెట్టాడో చూడండి. ఒక ట్రైన్ ఉందండి, ఎక్కడో కలకత్తా ప్రాంతంలో భువనేశ్వర్లో బయలుదేరుతుంది ప్రశాంతి ఎక్స్ప్రెస్. అక్కడ బయలుదేరిన ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్, బెంగళూరు యశ్వంతపూర్కి చేరుకోవాలా. అక్కడ ప్రారంభమైనది. ఆ ప్రయాణంలో ఎంతోమందిని ఎక్కించుకుంటూ దిగేవాళ్ళు దిగుతుంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతుంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు. రాష్ట్రాలు దాటుకొని వస్తుంది. ఈ ప్రయాణంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలా క్రమంలోనే ఇక్కడ మనం చూస్తే దేవుడు కూడా ఆదాములోనికి వచ్చిన మనల్ని అందరినీ ఏ కాలంలో ఎవరు పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎలా రావాలో, ఏ తండ్రి గర్భం నుంచి ఎవరు రావాలో అంతా కూడా ముందే డిజైన్ చేసాడు, అంతా కూడా ముందే సెట్ చేసి పెట్టాడు. కనుకనే
ఈ కాలంలో నువ్వు నీ తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చి తల్లిలో నుంచి ఈ భూమి మీదకి వచ్చావు. ఎప్పుడు పుట్టావో నీకు తెలీదు, డాక్టర్కి తెలీదు, తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు. ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మాత్రమే తెలుసు. అందుకే అన్నాడు, నా పుట్టుక రహస్యం. ఎవరికి తెలియదండి. నేను చెప్తేనే, ఈరోజు పుట్టిన పిల్లడు రేపు ఉన్నాడా లేడా? ఉన్నాడు. మర్నాడు అంతకుముందు ఉన్నాడు, అంతకుముందు ఉన్నాడు. 9 నెలల క్రితమే వచ్చి ఉన్నాడు. ఈ సంగతి తెలియక నా పుట్టినరోజు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, నాకు డ్రెస్ తేయలేదు, నాకు అవి చేయలేదు, ఈ చేయలేదు. ఎప్పుడమ్మా నీ పుట్టినరోజు? ఎప్పుడు నీ పుట్టినరోజు? ఎవరికీ తెలియదు. అది తెలియక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మా అమ్మోళ్ళు నా పుట్టినరోజుకు డ్రెస్ తేలేదని చనిపోయిన పిల్లలు లేరా? ఉన్నారు. నా పుట్టినరోజుకు పలానా చేయలేదు, నాకు కావాల్సింది ఇప్పించలేదని సూసైడ్ చేసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. తెలియదు. ఎందుకు? నీ పుట్టుకను రహస్యంగా ఉంచాడు. దేవుని పుట్టుక తెలిసి ఎవరికన్నా? దేవునికి పుట్టుకుంది అసలు? దేవునికి పుట్టుక లేదు, నీ పుట్టుక రహస్యం అన్నాడు. దేవునికి పుట్టుక లేదు. ఆయన ప్రారంభము ముగింపు లేనివాడు. ఆయన ప్రారంభము ముగింపు లేనివాడు. ఆయనకు పుట్టుక లేదు, నీ పుట్టుక రహస్యం. ఎవ్వరికీ తెలియదు. చాలామంది పల్లెల నుంచి ఇప్పుడైతే అంబులెన్సు, వెహికల్స్, ఆటోలు, ఇవన్నీ కొన్ని బస్సు సౌకర్యాలు ఉన్నాయి. పూర్వం బస్సు సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు. పల్లెలకి ఆటోలు ఉండేవి కావు, అంబులెన్స్ సిస్టమ్ లేదు. అలాంటప్పుడు ఎవరికన్నా పల్లెల్లో నొప్పులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళని ఎద్దల బండి మీనో వాటి మీద తీసుకొని వచ్చేవాళ్ళు. అవునా కదా? తీసుకొని వచ్చేవాళ్ళు. లేదా ట్రాక్టర్లో తీసుకొని వస్తున్నారు అనుకోండి, ట్రాక్టర్లో తీసుకొని వచ్చేటప్పుడు ఊరు మధ్యలో దగ్గర దగ్గర హాస్పిటల్కి వచ్చినాకో లేకపోతే మార్గం మధ్యలో వచ్చేటప్పుడు ట్రాక్టర్లోనే డెలివరీ అవుతారు కొంతమంది. అప్పుడు వాళ్ళని ఏమంటారు? అరే నిన్ను తీసుకొని వస్తుంటే మీ అమ్మ నొప్పులతో బాధపడుతుంటే ట్రాక్టర్లో తీసుకొని వచ్చాము, అప్పుడు నువ్వు ట్రాక్టర్లో పుట్టేవు అంటారు. అవునా? నువ్వు ఎక్కడ పుట్టావు అంటే నేను పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను అంటారు. అవునా కదా? హాస్పిటల్లో పుట్టాను కరెక్టే. హాస్పిటల్తో పుట్టావా? హాస్పిటల్లో పుట్టేవని హాస్పిటల్తో పుట్టానంటే కరెక్టా? తప్పది. ట్రాక్టర్లో పుట్టావు, ట్రాక్టర్తో పుట్టానంటే కుదరదు, రాంగు. నేను రాజంపేట ప్రాంతంలో నందులూరు అనే ఒక గ్రామం ఉంది. నందులూరు దగ్గర ఆడుపూరు అనే ఒక పల్లెటూరు ఉంది. అక్కడ ఒక గురుకుల పాఠశాల కట్టే ఒక 10 years బ్యాక్. ఆ నైట్ అక్కడ ఉండవలసి వచ్చింది పని కానందువల్ల. అక్కడే పడుకున్నాను పని దగ్గరే. రాత్రి 2 గంటలకు వచ్చి వేరే వాళ్ళు లేపారు. ఏంటమ్మా ఈ టైంలో లేపుతున్నారా అని అంటే, అయ్యా ఇది పల్లెటూరు, ఇక్కడేమి అందుబాటు లేవు, దయచేసి మీరున్నారు, మా పాప నొప్పులతో అల్లాడిపోతుంది, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి, దయచేసి మీరు ఏమనకుండా మీ కారులో హాస్పిటల్ వరకు డ్రాప్ చేయండి అన్నారు. చూస్తే టైం 2 గంటలకు, కరెక్ట్గా అర్ధరాత్రి. ఎటువంటి అవకాశం లేదు. నాకైతే అప్పటికే 2 రోజుల నుంచి నిద్ర లేదు. చాలా అలసిపోయి ఉన్నాను. పగలంతా ఎండలో తిరిగి తిరిగి ఆ బిల్లులు చేసి 2 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేక, డ్రైవర్ లేడు, నేను ఒక్కడనే డ్రైవింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉండాలి. అలా ఉన్న బాగా నిద్రలో ఉన్నప్పుడు వచ్చి లేపారు. శరీరం సహకరించడంలా, అయినా తప్పదు. కాదంటే మానవత్వం కాదు. లేసానైనా, లేచి షర్ట్ వేసుకొని వెళదాం పండి అని చెప్పి కారులో ఎక్కించుకున్నాను. వెనక సీట్లో కూర్చున్నారు. తీసుకొని వెళుతూ ఉన్నాను. నందులూరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. ఆ నందులూరు హాస్పిటల్ కాడికి వెళ్తే అర్ధరాత్రి, అది చిన్న గ్రామం కనుక మండలమే, కానీ అక్కడ ఎవరూ లేరు, స్టాఫ్ ఎవరు లేరు. సరేనని చెప్పి ఇక్కడ కాదు, ఎట్లమ్మ మరి లేరు కదా అంటే, అయ్యా నీకు పుణ్యం ఉంటుంది, రాజంపేటకు తీసుకుని పుణ్యం అన్నారు. సరే ఓకేనని చెప్పి మరలా తిప్పి కారు రాజంపేటకు తీసుకుని వెళుతూ ఉండగా మార్గం మధ్యలోనే కారులోనే ఆమె డెలివరీ అయింది. కారులోనే డెలివరీ అయింది. పాపో బాబో గుర్తులేదు. మీకేమన్నా గుర్తుందా? రానే గుర్తులేదు, చెప్పలేదేమైతే. పాపో బాబో పుట్టారు. పుడితే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినాక అక్కడ హాస్పిటల్లో దించాము. అక్కడ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు చూసి ఆమెను తీసుకొని లోపలికి తీసుకొని వెళ్ళారు. ఆ బిడ్డని తల్లిని క్షేమంగా
చూసి ఇక మరలా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 1000 రూపాయలు 900 ఇవే ఇచ్చారు. అయ్యా ఇవి తీసుకొని వెళ్ళి మీ కారు క్లీన్ చేయించుకోండి అని అంటే, వద్దమ్మా నేను తీసుకోను, మీరే ఉంచుకొని మీకేమన్నా హాస్పిటల్ ఖర్చులకు వాటికి ఉపయోగపడితే మీరే ఉంచుకోండి, నేను క్లీన్ చేయించుకుంటానని చెప్పి అంతను వచ్చేసాను. అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి. ఆ తల్లి ఆ బిడ్డను పెరుగుతున్న ఆ క్రమంలో ఎంతో భయపడుతూ ఉంటుంది. డేటు దగ్గరకు వచ్చే కొద్దీ, డెలివరీ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ టెన్షన్ ఉంటుందా లేదా? టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. కొత్తగా గర్భం ధరించిన వాళ్ళకైతే ఫస్ట్ టైం అయితే ఇంకా అసలు భయపడిపోతూ ఉంటారు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు, అమ్మ నువ్వేం భయపడగాక, ఏం టెన్షన్ పడగాక, మేము ఉన్నాము. డాక్టర్లు కూడా అదే చెప్తారు ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు, నువ్వు భయపడకూడదు, టెన్షన్ పడకూడదు, నీకేం కాదు, మేము ఉన్నాం, నీకు అసలు ఏమీ నొప్పి ఉండదు, బాధ ఉండదు, మేము చేస్తామని అంటారు. అలాంటి టైంలో భయపడకూడదు, టెన్షన్ పడకూడదు. వాళ్ళిద్దరూ ఆ డెలివరీ అయిన ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ చేతులెత్తి దండం పెట్టారు. అమ్మ వద్దు, మీరు పెద్దోళ్ళు, ఏమి ఇబ్బంది లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళని దించేసి హాస్పిటల్లో క్షేమంగా తిరిగి వచ్చాను. అలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఎవరినైనా ఆదుకోవాలి, సహాయం చేయాలి. చేసే అవకాశం ఉన్నా కానీ కొంతమంది చూసి పైచాచిక ఆనందం పొందుతూ ఉంటారు. నేను రాను, వాళ్ళకి అలానే జరగాలి, ఇలా పైచాచిక ఆనందం పొందేవాళ్ళు కూడా ఉంటారు. శత్రువులను ప్రేమించలేని తత్వంతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో మీరందరూ నా పిల్లలు, నేను కనగా వచ్చినవారు, నాలో నుంచి వచ్చినవారు. ఏలియా మమ్మల్ని అడిగేవాడు చిన్నప్పుడు, మా పాత ఫోటోలు అవన్నీ ఎక్కడికన్నా పోయినాయి, ఆ ఫోటోలన్నీ చూపించినప్పుడు నన్ను ఎందుకు తీసుకోలేదు మీరు అని. చిన్నోడండి, అంతా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు. ఈ ఫోటోల్లో నేను లేను, మీరు నన్ను ఎందుకు తీసుకుపోలేదు అని అంటాడు. అప్పుడు నువ్వు ఇంకా పుట్టలా, నువ్వు ఉంటే కదా తీసుకుపోను. వాడికి అప్పుడు చెప్తే అర్థమైద్దా? పసితనంలో నాయనా నువ్వు ఇంకప్పుడు ఇంకా పుట్టలేదురా, నాలో ఉన్నావు అని అంటే అర్థమవుతుందా? అర్థం కాదు. నన్ను ఎందుకు తీసుకుపోలేదు మీరు, మీరే దిగారు, నేను లేని ఈ ఫోటోలో అని చెప్పి ఏడ్చేవాడు. కొంతమందే ఉంటారులేండి అట్లా తెలివైన పిల్లలు. నాన్న అప్పటికింకా నువ్వు పుట్టలేదు, అప్పుడు మరి నేను ఎక్కడున్నావంటే నాలో ఉన్నావు, నాలో నుంచి మీ అమ్మలోనికి వచ్చావు, మీ అమ్మలో నుంచి ఈ భూమి మీదకి వచ్చావు. ఇవన్నీ అప్పుడు ఆ చిన్న వయసులో చెప్తే వాడికి తెలియదు, అర్థం కాదు. మనము ఈ భూమి మీదకి రావటానికి ఎవరయ్యా కారణం అంటే తల్లి కాదు, తండ్రి కాదు, దేవుడు. దేవుడు ప్రేమణ దేవుని వల్లరా. తల్లి గర్భములో జరుగుతున్నటువంటి ఆ యొక్క నిర్మాణం ఎంత గొప్పదంటే, అందుకే భక్తుడు రాస్తాడు, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టించక మునుపు ఏందంట, యుగ యుగములకు నీవే, తరతరాలకు నీవే మాకు దేవుడవు. భక్తుడండి మోషే గారు రాస్తున్న కీర్తన ఇది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా తరతరాల నుండి నీవే మాకు నివాస స్థలమయ్యా, నీలో నుంచి వచ్చామయ్యా, నీలో నుండి వచ్చిన వాళ్ళం మేము, నువ్వే మాకు నివాస స్థలము. నీకు నివాస స్థలం ఎవరు అంటే దేవుడు. దేవునిలో నుంచి వచ్చాం, దేవుని వలన వచ్చాం కనుక దేవుని కోసం బ్రతకవలసిన వారమై ఉన్నాం. నువ్వు పుట్టింది నీ కోసం కాదు, నువ్వు పుట్టింది నీ భర్త కోసం కాదు, నువ్వు పుట్టింది నీ భార్య కోసం కాదు, నువ్వు పుట్టింది నీ తల్లి కోసం కాదు, నీ తండ్రి కోసం కాదు, నీ ప్రియుడి కోసం కాదు, ప్రియురాలి కోసం కాదు, స్నేహితుల కోసం కాదు. చాలామంది ఏమంటారు, అసలు నేను పుట్టింది నీ కోసమే. నిజమా? నిజమండి, నేను పుట్టింది నీ కోసమే. ఎవరు చెప్పారు? ఆ మధ్య సినిమా పాట కూడా వచ్చింది, ఏంటిదయ్యా మధు, నేను పుట్టిందేమో నీ కోసమేనంట, మీసం వచ్చింది నీ కోసం అంట. నిజమా? ఆయన ఆ మాట అనేసరికి ఏం ఊరుకుందా? నేను పుట్టింది నీ కోసమే, ఓణి కట్టిందా, పైటేసిందో, ఏదో తగలబడ్డారు. దరిద్రపు పాటలని ఇలాంటి చెత్తంతా చేసి పిల్లల
హృదయాలను పాడు చేస్తున్నారండి. పసితనంలో పెళ్లి కానీ ఆ యవ్వన ప్రాయంలో ఇలాంటి మాటలు వింటే పిల్లలకి ఎలా ఉంటుంది? ఏదో కొంపలన్నీ ఆరగపోయినట్టు, ఏదో మునిగిపోయినట్టు, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, నేను ఎప్పుడు చెయ్యాలి అన్న ఆలోచనతోనే ఉంటారు. ఇలాంటి పనికి మాలిన వ్యర్థమైన పాటలు పిల్లలకు వినిపించకూడదు. అందుకే సినిమాలు సీరియళ్ళు చూడకూడదు. క్రైస్తవులు ఎందుకు అనుకుంటున్నారు సినిమాలు సీరియళ్ళు చూడకూడదు? ఇదిగో ఇలాంటివి చూసే చెడిపోతారు. పుట్టింది దేవుని కోసం అన్న సంగతి వాడికి తెలీదు. ఎవరికి? ఆ నటించినోడికి తెలియదు, ఆ నటించిన ఆమెకు తెలియదు, సంగీతం చేసినోడికి తెలియదు, పాట రాసినోడికి తెలియదు, పాడినోడికి తెలియదు, ఎవడికి తెలియదు. పుట్టింది దేవుని కోసం. ఎవరికి తెలుసు? పోనీ ఇక్కడున్న మీకైనా ఇంతకుముందు ఏమన్నా తెలుసా మీరు ఎందుకు పుట్టారు? ఎప్పుడైనా పుట్టిన కానీ చెప్పటి వరకు ఏ రోజైనా ఆలోచించారా ఎందుకు పుట్టారో? నేను ఎందుకు పుట్టాను అని ఎప్పుడైనా ఆలోచించుకున్నా? ఎప్పుడు ఆలోచించుకుంటామంటే ఏదన్నా తీరని రోగం వచ్చినప్పుడు, తీరని బాధ వచ్చినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఎవరన్నా నిందించినప్పుడు, అసలు నేను పుట్టకుండా ఉండా బాగుండేది, ఈ బ్రతుకెందుకు, ఈ జీవితం ఎందుకు అని అప్పుడు అనుకుంటాం. కానీ దాన్ని ఆలోచించి అసలు లోపలికి వెళ్ళం. అసలు థియరీ ఏంది, ఎందుకు వచ్చాం, ఎలా వచ్చామని ఆ కాసేపు అనుకుంటారు, మరలా వదిలేసి యథావిధిగా జీవిస్తూ ఉంటారు. యథావిధిగా జీవిస్తూ ఉంటారు. కానీ ప్రతి మనిషి తెలుసుకోవలసింది అతి ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే నువ్వెందుకు పుట్టావు, ఎందుకొరకు పుట్టావు, దేని కొరకు పుట్టావు? ఏ రోజైనా ఆలోచించావా? ప్రతిదానికి నీ దగ్గర సమాధానం ఉందే. పెన్నెందుకు? ఈ పెన్నెందుకు? రాసుకోవటానికి. మైక్ ఎందుకు? మాట్లాడటానికి, నేను మాట్లాడిన మాటలు మీకు వినిపించటానికి. కెమెరా ఎందుకు? మనం చేసిన వాటిని షూట్ చేసుకోవటానికి, ఫోటోలు తీసుకోవటానికి, వీడియో చేసుకోవటానికి. బుక్ ఎందుకు? ఏవైనా మెమోరీస్ ఉంటే, లేదా బాధలైనా శ్రమలైనా ఏవైనా జ్ఞానమైనా ఉంటే అవి రాసుకొని భద్రపరచుకోవటానికి. టేబుల్ ఎందుకు? చక్కగా ఇక్కడ పెట్టుకోవటానికి. టేబుల్స్ పైన బుక్స్ మనం ఏ పెట్టాలనుకుంటే అవి. ప్రతిదానికి సమాధానం ఉందా లేదా? షర్ట్ ఎందుకు? దేహాన్ని కప్పుకోవటానికి. కళ్ళు ఎందుకు? చూడటానికి. నోరెందుకు? తినటానికి, మాట్లాడటానికి, ఇచ్చింది నమలటానికి. చెవులెందుకు? వినటానికి. కాళ్ళు ఎందుకు? నడవటానికి. ప్రతిదానికి ఉందా? సూర్యుడెందుకు? వెలుగు. చంద్రుడెందుకు? వెన్నెల. భూమి ఎందుకు? నివాసానికి. నీళ్ళెందుకు? దాహం తీరటానికి. గాలి ఎందుకు? ప్రాణాన్ని నిలుపుకోవటానికి, ప్రాణవాయువు. ప్రతిదానికి సమాధానం ఉందా మన దగ్గర? అన్నిటికీ ఉంది, అన్నిటికీ ఉంది. మరి నువ్వెందుకు? ఎప్పుడైనా ఆలోచించావు? నువ్వెందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు? అమ్మ చెప్పిందా? అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగావనుకో, అమ్మ నన్ను ఎందుకు గన్నావు చెప్పన్నావు అనుకో, ఏమంటది? ఏంది నువ్వు తిక్క ప్రశ్న అడుగుతున్నావు, ఎందుకు పుట్టావేంది? అది ప్రశ్నే కాదు పో అని అమ్మ నెట్టేసింది. పోనీ నాన్న దగ్గరికి పోయి అడిగాను, నాన్న నన్ను ఎందుకు గన్నావు చెప్పు నాన్న అన్నావు అనుకో, నానేమంటాడు? వీడికేంద్ర మైండ్ పోయిందా, నన్ను ఎందుకు గన్నామంటాడు? అసలు వాస్తవానికి వాళ్ళకి తెలియదు. వాళ్ళకెందుకు తెలియలేదు? వాళ్ళని కన్నా వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు ఎందుకు కన్నారో. పోనీ అమ్మా నాన్న చెప్పలేదు, అమ్మా నాన్న దాటుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు పిల్లవాడు? స్కూల్లోకి వెళ్తాడు. స్కూల్లో పొంతులు ఏమైనా చెప్పాడా? మాస్టర్ ఏమైనా చెప్పాడా? ఆడొక ఫామ్ ఉంటుంది. ఏంటిది అది? ఏమంటారు దాన్ని? అడ్మిషన్ చేసుకుంటారు కదా, అప్పుడు ఒక ఫామ్ ఉంటుంది. నీ ఊరు ఫస్ట్ ఏం అడుగుతారు? నీ పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, డోర్ నెంబర్ ఎంత, ఏ వీధి, ఏ ఊరు, ఏ గ్రామం, ఏ మండలం, ఏ జిల్లా అడుగుతారు లేదా? ఏ రాష్ట్రం, ఏ దేశం, అన్నీ ప్రతిదానికి ఆన్సర్ రాయాలి, ప్రతిదానికి రాయాలి. ఆఖరికి ఏ కులం అడుగుతారు లేదా? అడుగుతారు. ఏ కులం, డేట్ ఆఫ్ బర్త్ అంటాడు, డేట్ ఆఫ్ బర్త్ ఆడ మెన్షన్ చేయాలి. బర్త్ ఆఫ్ ప్లేస్ అంటాడు, బర్త్ ఆఫ్ ప్లేస్ కూడా ఫిల్ చేయాలి, ఆడ ఫిల్ చేయాలి. అక్కడ ఎందుకు పుట్టావు అన్న కాలం ఉంటుందా? ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు, ఏ ఊరు, ఏ పేరు అన్నీ ఉంటాయి. కానీ ఎందుకు పుట్టావు అన్నది ఉంటుందా? ఉండదు. వాళ్ళకి తెలీదు.
మరి ఎందుకు పుట్టావో నీకు తెలియలేదు, నీ తల్లికి తెలియలేదు, తండ్రికి తెలియలేదు, పంతులకు తెలియలేదు. స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీలో చెప్పారా? కాలేజీ అయిపోయినాక యూనివర్సిటీకి పోతే, మాస్టర్ డిగ్రీకి పోతే అక్కడ చెప్పారా? అక్కడ లేదు. మరి ఇంకెక్కడ తెలుసుకుంటావు? ఎవరు నీకు చెప్పేది ఎందుకు పుట్టావో? సినిమా వాళ్ళు చూస్తేనేమో వయసు వచ్చిందని, ఓణి వేసానని, మీసాలు వచ్చినాయని, నీ కోసం పుట్టానని. అప్పుడప్పుడు ఆడవాళ్ళు కూడా చెప్తారా లేదా? ఏమండి, నేను పుట్టింది నీ కోసమేనండి, ఒళ్ళో తలకాయ పెట్టి నువ్వు లేకపోతే నేను ఉండలేనండి. గుర్తొస్తున్నాయా? వస్తాయి. నువ్వు లేకుండా నేను లేనండి, నీకంటే ముందు నేనే పోవాలండి. ఇంకా చెప్పాలంటే కొంతమంది ప్రేమ ఎక్కువైన వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఉన్నంతకాలం నేను ఉండాలండి. ఎందుకు? నిన్ను బాగా చూసుకోవటానికండి. ఏందమ్మా భారతి? నిన్ను బాగా చూసుకోవటానికండి. నేను పోయాను అనుకో ముందే, నిన్ను ఎవరు చూసుకుంటారు? నేనున్నాను అనుకోండి, నిన్ను బాగా చూసుకుంటాను. పోతే ఇద్దరం ఒకేసారి పోవాలండి. అమ్మో, ఏం మధు, ఏం ఉరి చూస్తున్నావు? ఇద్దరం ఒకేసారి పోవాలండి. రాణి చెప్తుంటది ఎప్పుడు, వాళ్ళ ఊరిలో ఇద్దరు ఉన్నారు, పండు ముసలోళ్ళు. మరి ముందు ఆయన రాణి చనిపోయింది. అదే ఒకే రోజే వాళ్ళిద్దరిలో ముందు ఒకళ్ళు చనిపోయారు, భార్య భర్తల్లో. భర్త చనిపోయాడు. భర్త చనిపోయాడన్న వార్త వినగానే వెంటనే ఆమె కూడా చనిపోయిందండి, గుండె ఆగిపోయి. ఇద్దరు ఒకటే రోజు. వాళ్ళిద్దరిని వాళ్ళ పిల్లలు ముసలితనంలో ఉండగా అన్నం పెట్టారో లేదో కానీ పెద్ద ట్రాక్టర్ మీద హైటుగా కట్టి దండలేసి పూలేసి ఊరంతా ఊరేగింపు చేసుకుంటూ హంగామాగా తీసుకెళ్ళి శ్మశానంలో పాతిపెట్టి వచ్చారు. ఇద్దరు ఒకటే రోజు చనిపోయారు. ఇంతటి గొప్ప చావు, ఇంత గొప్ప భాగ్యం ఎవరికి వచ్చిద్ది అని సంబరం చేశారు. మరి నిజమేనా? నువ్వు నీ భార్య కోసమేనా పుట్టింది? నువ్వు నీ భర్త కోసమేనా పుట్టింది? నిన్ను పుట్టించింది నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, నీ తల్లిదండ్రులు కాదు. నిన్ను పుట్టించింది నీ కన్న తండ్రి అయిన దేవుడు. ఆయన అంటున్నాడు, నువ్వెందుకు పుట్టావో ఆయన చెప్పాలి. కెమెరా ఎలా పనిచేస్తుందో ఆ కంపెనీ వాడు చెప్పాలి, దాన్ని తయారు చేసినోడు చెప్పాలి. సెల్లు ఎలా వాడితే మన్నికి వస్తుందో దాన్ని తయారు చేసినోడు ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు, దాని ప్రకారం ఉండాలి. దాని బయోడేటా అంతా ఆ కంపెనీ వాడికి తెలుసు. మరి నువ్వెందుకు పుట్టావో ఎవరికి తెలుసు? నిన్ను పుట్టించిన దేవునికి తెలుసు. ఆయన చెప్పాలి ఎందుకు పుట్టావో. ఇప్పుడు చెప్తాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఇక్కడ చెప్పాడు నువ్వు ఎందుకు పుట్టావో. ఈ పెద్ద వచనంలో, ఈ కాంప్లెక్స్ వచనంలో నువ్వెందుకు పుట్టావో చెప్పాడు. చదివారు కదా, అర్థమైందా ఎందుకు పుట్టారో? ఇంతకుముందు విన్నవాళ్ళు వద్దులేండి, ఇప్పుడు కొత్తగా చదివిన వాళ్ళు, చూసిన వాళ్ళు, అక్కడ దేవుడు చెప్పాడు నిన్నెందుకు పుట్టించాడో, ఎవరి కొరకు పుట్టావో, ఎందుకొరకు పుట్టావో దేవుడు అక్కడ చెప్పాడు. అందులో ఎవరి కోసం? ముందుగా తన కోసము నిర్ణయించుకొని. దేవుడంట తన కోసం కన్నాడంట మనల్ని. తన కోసం. నువ్వు పుట్టింది ఎవరి కోసం అంటే దేవుని కోసం, పిల్లల కోసం కాదు. ఒకడు అంటాడు నా దేశ ప్రజల కోసం నేను రక్తాన్ని ధారపోస్తానంటాడు. నువ్వు పుట్టింది దేశ ప్రజల కోసమా? నా నియోజకవర్గ ప్రజల కోసం నేను చివరి రక్తపు బొట్టు వరకు ధారపోస్తానంటాడు. అబద్ధాలు, మోసాలు. చివరి రక్తపు బొట్టు వరకు ధారపోస్తానన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో తిరిగాడు, ఇంటింటికి తిరిగి దండం పెట్టి ముసలోళ్ళకి, ముతకోళ్ళకి అందరికీ కాళ్ళు కడిగి దండం పెట్టి, లేదా బిందెలు మోసి, కసువు జిమ్మి, రోడ్లు ఉడిచి అన్ని దండాలు పెడతారు. ఎవరు వీళ్ళు? ఎవరండి? రాజేష్ గారు, రాజకీయ నాయకులు. మంచి స్టేజీ, మంచి మైకు దొరికిందనుకో ఏం చెప్తారు? ఇదిగో నా నియోజకవర్గ ప్రజల కోసం నేను
నా చివరి రక్తపు బొట్టు వరకు దారబోస్తానంటాడు. అబ్బో, జనాల మీటింగ్ విని కుప్పలుగా వచ్చి చూసి పొంగిపోయి గుద్దు 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 అనే బాగా గుద్ది ఓట్లు మంచి మెజార్టీతో 1,00,000 2,00,000 మెజార్టీతో గెలిపించారు అనుకోండి, ఎమ్మెల్యేగా వెళ్తాడు. ఎక్కడికి? అసెంబ్లీకి వెళ్తాడు. అసెంబ్లీకి వెళ్ళి ఇక అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఆడున్న ఎంపీలు లేదా మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ చూసి అమ్మో ఇంత మెజార్టీతో వచ్చాడు, ఈయన సామాన్యుడు కాదు, కనుక ఈయనకు అర్జెంటుగా మనం ఏమి ఇచ్చేయాలి? మంత్రి పదవి ఇచ్చేయాలి, మినిస్టర్ పదవి ఇవ్వాలి. మినిస్టర్ పదవి ఇచ్చారు. ఇదిగో ఫస్ట్ మీటింగు ఎక్కడ? మన నియోజకవర్గంలోనే. మినిస్టర్ గారు వస్తున్నారు, అసెంబ్లీ నుంచి బయలుదేరి మినిస్టర్ పదవి తీసుకొని వస్తున్నాడు. ఎక్కడికి? మన నియోజకవర్గానికే. ఫస్ట్ మీటింగ్ మన నియోజకవర్గంలోనే వస్తాడు. ముందు 4 కార్లు, వెనక 4 కార్లు, పోలీసులు, ఎస్పీలు సైరన్ అనుకుంటూ వస్తారు. అదేందయ్యా, వీళ్ళందరూ ఎందుకు? వెనక 4 కార్లు, ముందు 4 కార్లు, పోలీసులు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళంతా దేహములో ఉన్న ఒక్క రక్తపు బొట్టు కూడా బయటికి రాకుండా ఉండటానికి. అర్థమైందా? చివరి రక్తపు బొట్టు కూడా కరుస్తాను అన్నప్పుడు ఇప్పుడేంది? ఒక రక్తపు బొట్టు కూడా బయటికి రాకుండా ఉండటానికి, ఆఖడికి చెమట బిందువు కూడా బయటికి రాకుండా ఉండటానికి సెక్యూరిటీ. మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. మనిషి మోసం అలా ఉంటుందండి, మాటలు అలా ఉంటాయండి, చేతలు అలా ఉండవండి. తెలుసా? ఈరోజు రాజకీయ నాయకులు వారి ప్రగల్భాలు, వారి మాటలు, వారి విధానాలు చూసారా? ప్రజలను మోసగిస్తున్నారు. దేవుడు అలా మోసగించేవాడు కాదు. నువ్వు పుట్టక ముందే, నీ తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానయ్యా. ఏంటయ్యా నువ్వు నా గురించి ఆలోచించవు, నా గురించి పట్టించుకోవు, నువ్వంటే నాకు పిచ్చిరా, నువ్వంటే నాకు ప్రాణంరా, నీ కోసం నేను ఏదైనా చేస్తానురా, నా కుమారుణ్ణి తీసుకొని వచ్చి నీకు బలిచ్చానురా, యేసుక్రీస్తుని. ఎటువంటి పాపము ఎరుగని గొప్పవాడు, పరిశుద్ధుడు, పవిత్రుడైన యేసుక్రీస్తునే తీసుకుని వచ్చి నీకోసం బలిచ్చాను. నువ్వు పాపిగా మారితే, నేను పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా నిన్ను పుట్టిస్తే భూమి మీద నువ్వు పాపాన్ని చేసి మలినం చేసుకొని, అపవిత్రం చేసుకొని నీ జీవితాన్ని నువ్వు దేవునికి కాకుండా నరకానికి పోవలసిన పరిస్థితిలో ఉంటే, అలాంటి పరిస్థితిలో నిన్ను రక్షించటానికి నా యొద్ద ఉన్న నా కుమారుడైన అద్వితీయ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, అద్వితీయ కుమారుడు, పవిత్రుడు, నీతికి రాజు, సమాధానపు రాజు, అలాంటి గొప్ప వ్యక్తినే సామాన్యుడిగా పంపించానే. తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు, ఉండటానికి సరైన నివాసం లేదు, కటిక నేల మీద పడుకున్నాడే. ఎవరి కోసం అయ్యా? నీ కోసం కదా, నా కోసం కదా, మనందరి కోసం కదా. తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టాడు, పణంగా పెట్టాడు. చివరి రక్తపు బొట్టు వరకు దార పోసింది ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు. ఏళ్ళలాగా మోసపు మాటలు చెప్పి మోసం చేసేవాడు కాదు, ప్రాణం పెట్టినవాడు, రక్షించేవాడు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎంతోమంది వద్దని త్రోసేసుకొని వెళ్ళిపోతున్నారు. తెలియదు వాళ్ళకి. తెలిసిన మనం నమ్మకంగా దేవుని కోసం బ్రతకాలి. నీ పుట్టుక రహస్యం, దేవునికి పుట్టుక లేదు. దేవునికి పుట్టుక లేదు, నీ పుట్టుక రహస్యం. అందుకే భక్తుడు నా పుట్టుక రహస్యం, ఎవరికి తెలియదు. పుట్టినరోజు ఎవరికి లేదు, చేసుకుంటున్నారంటే తెలియదు వాళ్ళకి, అంతే. పోనీ ఆ పుట్టినరోజు చేసి ఏమన్నా ఒక ప్రార్థన పెట్టించి, నిన్న అక్కోళ్ళు పెట్టించినట్టు ఒక ప్రార్థన పెట్టించి 10 మందికి మంచి దేవుని మాటలు వినిపించావా? లేదు. పార్టీలని, పబ్బులని తీసుకొని వెళ్ళి తాగిచ్చి, చిందులేసి, కొట్టుకొని, చంపుకొని ఎన్నో మారణకాండలు. ఈరోజు ఎంతోమంది ఆ పుట్టినరోజు పేరుతోటి, ఫంక్షన్ల పేరుతోటి తల్లిదండ్రులను ఏడిపించేవాళ్ళు, దూషించేవాళ్ళు, కావలసినవి ఇప్పించలేదని ఏడ్చేవాళ్ళు, నిందించేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. మనం పుట్టింది దేవుని కోసం, బ్రతకవలసింది దేవుని కోసం, ఆఖరికి చచ్చిపోవలసింది కూడా దేవుని కోసమే. నీ కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, నీ భర్త కోసం కాదు, నీ భార్య కోసం కాదు. ప్రేమించు, గౌరవించు, వారి అవసరాలన్నీ తీర్చు. ఒక కుటుంబ యజమానురాలుగా నీ బాధ్యతది, మంచిది, వాళ్ళకి కావలసినవన్నీ అందించు. కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోకు. అందరికంటే ముఖ్యుడు
దేవుడు. ఎందుకంటే భార్యనిచ్చింది దేవుడు, భర్తనిచ్చింది దేవుడు, పిల్లల్నిచ్చింది దేవుడు, తల్లిదండ్రులనిచ్చింది దేవుడు, అందరినీ ఇచ్చింది దేవుడు. కనుక ప్రేమన దేవుని వల్లరా నమ్మకంగా దేవుని కోసం బ్రతకాలని, మన పుట్టుక ఏదో గొప్పగా కాకుండా దేవునికి ఇష్టంగా ఉండేటట్లుగా చూసుకోవాలని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు ఎన్నో విలువైన సంగతులు, శ్రేష్టమైన సంగతులు మీ వాక్యములో నుంచి లోకాధికారులలో, జ్ఞానులకు, స్కాలర్స్కు, మేము పండితులం అనుకునే వారికి తెలియని సంగతులు తండ్రి, ఈ మారుమూల ప్రాంతంలో, ఈ చిన్న ప్రాంతంలో అతి కొద్ది మందిగా ఉన్న మేము గ్రహించగలిగే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు ఇచ్చారు, మాకు వినిపించారు. అందును బట్టి కృతజ్ఞతలు. ఇంతటి మహాజ్ఞానాన్ని బయటికి తీసి వివరించినటువంటి మీ కుమారుడు జయశాలి గారిని, ఆయన కుటుంబాన్ని, ఆయన నడిపిస్తున్న మీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ వృద్ధాప్యమందు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. బిడ్డలందరినీ దీవించండి, క్షేమముగా కాపాడండి. తిరిగి వెళుతుండగా వారి వారి ప్రాంతాలకు క్షేమముగా తీసుకుని వెళ్ళండి. మీ కృపలో భద్రపరచండి. ఇంతటి మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.